ప్రోలాక్టిన్ అనే హార్మోన్ గురించి చాలా సార్లు వీడియోలు చేశాము. మహిళల్లో ఇది ఎలివేటెడ్ గా అంటే ఎక్కువ ఉంటే సంతానలేమి సమస్య ఎలా కావచ్చు అనేది చాలా సార్లు చెప్పుకున్నాం. పురుషుల్లో కూడా ఎలా ఇది మంచిది కాదని చెప్పాం గానీ దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, కేస్ స్టడీస్ గురించి కూడా చెప్తాను మీకు దీన్ని అర్థం చేసుకోవడానికి. సో ప్రోలాక్టిన్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే ఎస్పెషల్లీ పురుషుల్లో ముందు GnRH హార్మోన్ గురించి తెలుసుకోండి. GnRH అంటే గోనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ పల్సటైల్ గా రిలీజ్ అవుతుంది, అంటే ఆగుతూ రిలీజ్ అవుతూ బ్రెయిన్ నుంచి హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సెస్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. ఇది పల్సటైల్ అంటే అర్థమైంది కదా, ఆగుతూ రిలీజ్ అవుతూ. ఈ పల్సటైల్ యాక్షన్ గా రిలీజ్ అవుతున్నప్పుడు FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ పురుషుల్లో విడుదలవుతాయి. ఇవి కూడా పల్సటైల్ గా రిలీజ్ అవుతాయి. ఇవి విడుదలవుతుండగా స్పర్మాటోజెనసిస్ అవుతుంది టెస్టిస్ లో, అంటే స్పర్మ్స్ పుట్టడము, డెవలప్ అవడము, కదలిక రావడము, ఆకారం బాగవడం అనేది ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతూనే చక్కగా అవుతాయి అన్నమాట.